అండి అందరికీ ఎంఆర్ఓ ఇందుమతి కథకు స్వాగతం. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇందుమతి మౌనంగా కూర్చోవటం, హరి మాటలకు సమాధానం చెప్పకుండా ఉండటాన్ని, ఈ సన్నివేశాన్నంతటినీ వంటగదిలో ఉండి పనిచేసుకుంటున్న ఇందుమతి తల్లి తన కూతురు ప్రవర్తనలోని మార్పును గమనిస్తుంది. ఇందుమతి సాధారణంగా సైలెంట్గా ఉండదు కాబట్టి విషయం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటుందామె. ఇందుమతి తల్లి వంటగది నుండి కూరగాయలు తరగటానికి ఇందుమతి కూర్చున్న చోటకు వస్తుంది. ఏమిటి తల్లి, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది? ఎందుకు అలా ఉన్నావు తల్లి అంటూ ప్రేమగా అడుగుతుంది. ఇందుమతి తన తల్లి మాటలు విని ఒక్కసారిగా ఉలిక్కిపడి తన తల్లి వైపు చూస్తుంది. ఆమె కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది. ఇందుమతి నెమ్మదిగా లేచి తన తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చుని కూరగాయలు తరుగుకుంటున్న ఆమె మెడ వెనక ఇందుమతి తన 2 చేతులతో చుట్టేసి, అమ్మా, ఈరోజు మా స్కూలుకి కలెక్టర్ మేడం వచ్చారు అని ఇందుమతి ఎంతో ఉత్సాహంగా చెబుతుంది. ఆమె మాటల్లో ఆ కలెక్టర్ పట్ల అపారమైన గౌరవం, ఆరాధన స్పష్టంగా వినిపిస్తాయి. అమ్మా, ఆమె ఎంత బాగా మాట్లాడారో తెలుసా అమ్మా? ఆమె కారులోంచి దిగుతుంటే ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళు ఆమెకు దండం పెట్టారు. ఆమె ఏం చెబితే అది చేస్తున్నారు. ఆమెకు అంత పవర్ ఉంది కదా అమ్మా అంటూ తన తల్లిని అడుగుతుంది. కూతురు మాటలు వినిన ఇందుమతి తల్లి కూరగాయలు తరగటం ఆపి చిరునవ్వుతో ఆమె మెడ వెనుక ఉన్న కూతురు తలను నిమురుతూ, అవునమ్మా, కలెక్టర్ అంటే జిల్లాకే పెద్ద అధికారి. వాళ్ళు ప్రజల సమస్యలను పరిష్కరిస్తారు, వాళ్లకు న్యాయం చేస్తారు, వాళ్లకు ఆ అధికారం ఉంటుంది అని కూతురికి చెబుతుంది. ఇందుమతి ఒక్కసారిగా తన చేతులను మరింత గట్టిగా పట్టుకుని తరువాత తల్లి మెడ నుండి తన చేతులను విడిచిపెట్టి తన తల్లి ముఖానికి ఎదురుగా వచ్చి కూర్చుంటుంది. ఆమె చిట్టి కళ్ళల్లో ఒక బలమైన సంకల్పం స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మా, నేను కూడా ఆమెలానే పెద్ద ఆఫీసర్ని అవుతానమ్మా. ఆ కలెక్టర్ మేడంలాగే నేను కూడా పెద్దయ్యాక బాగా చదువుకుని కలెక్టర్ లాంటి ఉద్యోగం చేస్తాను. నేను కూడా ప్రజలకు సహాయం చేస్తాను. ఈ ఊరిలో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి న్యాయం చేస్తాను అంటూ గుక్క తిప్పకుండా టకాటకామని చెప్పేస్తుంది. కూతురు మాటలు వినగానే తల్లి కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం కలగలిసి మెరుస్తాయి. తన 8 ఏళ్ల కూతురు నోటి వెంట అంత బలమైన మాట వస్తుందని ఆమె అస్సలు ఊహించదు. ఒక చిన్నారి అంత లోతైన ఆలోచన, అంత పెద్ద ఆశయం పెట్టుకోవటం కన్న తల్లిగా ఆమెను ఆశ్చర్యపరుస్తుంది. ఆమె ఇందుమతిని ప్రేమగా దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. అవునమ్మా, నువ్వు తప్పకుండా అవుతావు. బాగా చదువుకో, నీ కల నిజమవుతుంది అంటూ ప్రోత్సహిస్తుంది. ఆ రోజు రాత్రి ఇందుమతి పడుకున్న తర్వాత కూడా ఆమె మనసులో కలెక్టర్ కావాలనే కోరిక మెదులుతూనే ఉంటుంది. అది కేవలం ఒక చిన్ననాటి కోరిక కాదు, అది ఆమె జీవితానికి ఒక బలమైన లక్ష్యంగా మారుతుంది. ఆమె నిద్రలో కూడా కలెక్టర్ మేడం కారు, ఆమె ప్రసంగం, ఆమె అధికారంలో ఉన్న హుందాతనం గురించి కలలు కంటున్నట్లు అనిపిస్తుంది. ఆ రాత్రి దాదాపు 9 గంటలవుతుంది. ఇందుమతి, హరి ఇద్దరూ అప్పటికే భోజనం చేసి నిద్రపోతారు. ఇందుమతి తల్లి మాత్రం తన భర్త కోసం ఆరుబయట ఎదురుచూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి దూరంగా ఒక లారీ హారన్ వినిపిస్తుంది. అది ఇందుమతి తండ్రి సత్యనారాయణ లారీ. ఆయన ఒక లారీ డ్రైవర్. దూర ప్రాంతాలకు సరుకులను రవాణా చేస్తూ తన చిన్న కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఆయన వ్యక్తిగతంగా చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. లారీ ఇంటి ముందు ఆగుతుంది. సత్యనారాయణ లారీ దిగి అలసటతో ముఖంపై పట్టిన చెమటను తన భుజంపై ఉన్న టవల్తో తుడుచుకుంటూ ఇంటి లోపలికి అడుగు పెడతాడు.
అతని ముఖంపై ప్రయాణపు అలసట, ధూళి స్పష్టంగా కనిపిస్తాయి. తన భార్య తన కోసం ఎదురు చూస్తూ ఉండటం చూసి అతని పెదవులపై చిన్న చిరునవ్వు వస్తుంది. అతడి ఇంట్లోకి వస్తూనే, ఇంకా పడుకోలేదా అని భార్యను ప్రేమగా అడుగుతాడు సత్యనారాయణ. మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను కదా, అప్పుడే పడుకుంటే ఎలా అని తన భర్తకు ఎంతో వాత్సల్యంగా సమాధానం చెబుతుందామె. సత్యనారాయణ స్నానం చేసి వచ్చి కూర్చుంటాడు. అతడి భార్య వేడివేడిగా అన్నం కూర వడ్డిస్తుంది. ఉదయం నుండి ఇంట్లో పనులన్నీ చేస్తూ పిల్లల బాగోగులు చూసుకుంటూ ఎంతో అలసటగా ఉన్నా తన కోసం ప్రేమగా భోజనాన్ని వడ్డిస్తుంటే అతడు ఎంతో ఇష్టంగా తింటాడు. సత్యనారాయణ భోజనం చేస్తూ ఉంటే అతడి ప్రక్కనే వడ్డిస్తూ కూర్చుంటుంది. అతడు తింటూ, పిల్లలు నిద్రపోయారా అని అడుగుతాడు. ఆ, అవునండి. ఈరోజు ఇందు ఎంత ఉత్సాహంగా ఉందో తెలుసా? వాళ్ళ స్కూలుకి కలెక్టర్ మేడం వచ్చారట. ఆమెను చూసి ఆమె మాటలు విని మన ఇందు కూడా కలెక్టర్ అవుతానంటుంది అని ఆనందంగా చెబుతుంది. సత్యనారాయణ ఒక్కసారిగా భోజనం తినటం ఆపి ఆశ్చర్యంగా తన భార్య వైపు చూస్తాడు. కలెక్టరా? మన ఇందునా? అసలు ఆ మాటలు ఎక్కడ వింది అని అడుగుతాడు. అతని స్వరంలో ఒక విధమైన ఆశ్చర్యం, కానీ దానితో పాటుగా ఒక చిన్నపాటి గర్వం కూడా వినిపిస్తుంది. అవునండి, ఆ కలెక్టర్ ప్రసంగం విని ఆమె అధికారం చూసి తాను కూడా అలాగే కావాలని గట్టిగా చెబుతుంది. కలెక్టర్ ప్రజలకు సహాయం చేస్తారని, న్యాయం చేస్తారని, తాను కూడా అలాగే చేస్తానని చెబుతుంది. ఆ సమయంలో ఇందు మాటలు వింటుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయంటే నమ్మరు అని ఆమె కొద్దిగా భావోద్వేగంగా అంటుంది. సత్యనారాయణ ఆలోచనలో పడతాడు. లారీ డ్రైవర్గా ఎందరో అధికారులను, పెద్ద పెద్ద మనుషులను చూసేవాడు. వారి అధికారం, వారి పలుకుబడి అతనికి తెలుసు. ఒక కలెక్టర్ అంటే ఎంత గొప్ప స్థానమో కూడా అతనికి తెలుసు. తన చిన్నారి కూతురు అంత గొప్ప కళ కనటం అతనికి సంతోషంగానే ఉంది. కానీ అదే సమయంలో ఒక చిన్నపాటి భయం కూడా అతని మనసులో కలుగుతుంది. తన కూతురు కలను నెరవేర్చాలంటే ఎంత కష్టమో, ఎంత ఖర్చు అవుతుందో అతనికి తెలుసు. అతని ఆలోచనల నుండి తేరుకుని, అవునా, ఎంత గొప్ప కల కన్నది మన ఇందు. కలెక్టర్ అంటే చాలా గొప్ప స్థానం, దానికి బాగా చదువుకోవాలి, చాలా కష్టపడాలి అని సత్యనారాయణ అంటాడు. అతని మాటల్లో ఏదో ఒక చిన్నపాటి నిరాశ కలిగినా తన కూతురి కల పట్ల గౌరవం స్పష్టంగా కనిపిస్తుంది. మనం కష్టపడదామండి. పిల్లలు చదువుకోవాలనుకుంటే మనం వాళ్లను ప్రోత్సహించాలి కదా. మన ఇందు చాలా తెలివైనది, తన కష్టం ఖచ్చితంగా ఫలిస్తుంది అని సత్యనారాయణ భార్య అతనికి ధైర్యం చెబుతుంది. సత్యనారాయణ చిన్నగా నవ్వుతాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. మన పిల్లలు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. నా రక్తం అమ్ముడైనా సరే వాళ్ళ చదువుకు ఆటంకం రాకూడదు అని దృఢంగా చెబుతాడతడు. ఆ మాటల్లో ఒక తండ్రి ప్రేమ, పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా చెయ్యటానికి సిద్ధమనే సంకల్పం స్పష్టంగా వినిపిస్తాయి. భర్త మాటలకు ఆమె కళ్ళల్లో ఆనందం, నమ్మకం వెల్లువిరుస్తాయి. ఆ చిన్న పల్లెటూరు కుటుంబంలో ఆ రాత్రి ఒక కొత్త ఆశ, ఒక కొత్త లక్ష్యం మరియు కొత్త సంకల్పం జన్మిస్తాయి. ఇందుమతి కళ ఆ కుటుంబం మొత్తానికి దారిని చూపించే దీపంలా మారుతుంది. ఇందుమతి తన ఎలిమెంటరీ చదువును ఎంతో శ్రద్ధగా చదువుకుంటుంది. క్లాస్ రూమ్లో టీచర్ చెప్పే ప్రతి పాఠాన్ని శ్రద్ధగా వింటుంది. హోంవర్క్ ఎప్పుడూ ఆలస్యం చేయకుండా పూర్తి చేస్తుంది. ఆమె పుస్తకాల పురుగుగా మారుతుంది. చదువుతో పాటుగా ఆటపాటల్లో కూడా చురుకుగా ఉంటుంది. ఇలా తన ఎలిమెంటరీ చదువును పూర్తి చేసి హై స్కూల్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇందుమతి చదువులో అదే పట్టుదలను కొనసాగిస్తుంది. ఇప్పుడు పుస్తకాలు మరింత పెద్దవిగా, పాఠాలు మరింత కఠినంగా మారతాయి.
కానీ ఇందుమతికి అవేవీ అడ్డంకి కాలేదు. ఆమె స్కూల్లో నిర్వహించే పరీక్షలలో మంచి మార్కులు సంపాదించేది. ఇలా ఇందుమతి శారీరకంగా ఎదుగుతున్న కొద్దీ ఆమె కళ కూడా ఆమెతో పాటుగా పెరుగుతుంది. 8 సంవత్సరాల వయసులో కలెక్టర్ అంటే కేవలం ఒక అధికారి అనే భావన ఉండగా, 15 ఏళ్ల వయసు వచ్చేసరికి కలెక్టర్ అంటే ప్రజలకు సేవ చేసే ఒక శక్తివంతమైన సాధనం అని ఆమెకు అర్థమవుతుంది. ఆమె కళ కేవలం ఒక ఉద్యోగం కాకుండా ఒక బాధ్యతగా మారుతుంది. సమాజంలో అన్యాయాలు జరుగుతున్నాయని, ప్రజలు కష్టాలు పడుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో ఒక అధికారిగా తాను ఎలా సహాయపడగలనో అని ఆమె ఆలోచిస్తూ ఉండేది. ఈ ఆలోచనలనే ఆమెను మరింత కష్టపడి చదవటానికి ప్రేరేపిస్తుంది. ఒకరోజు రాత్రి భోజనం తర్వాత సత్యనారాయణ చేతిలో ఉన్న లారీ వాయిదాలు, ఇంటి ఖర్చులు గురించి చూస్తూ నిట్టూరుస్తాడు. ఆ మాటలు ఇందుమతి చెవుల్లో పడతాయి. ఆమెకు తన తండ్రి పడుతున్న కష్టం అర్థమవుతుంది. ఆ క్షణం తన కలను ప్రక్కన పెట్టి ఏదో ఒక చిన్న పని చేసి కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఇందుమతి మనసులో అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలానే ఆమె స్కూల్కి బయలుదేరుతుంది. దారిలో ఆ ఫ్లెక్సీ అక్కడే ఏమాత్రం చెక్కు చెదరకుండా కనిపిస్తుంది. దానిపై కలెక్టర్ మేడం ఫోటో. ఆ ఫోటో, ఆమె ప్రసంగం ఇందుమతికి మళ్ళీ గుర్తుకు వస్తాయి. కలెక్టర్ అంటే కేవలం అధికారం కాదు, ప్రజలకు సేవ చేసే శక్తి అని ఆమె మనసులో బలంగా నాటుకుంటుంది. తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని తీర్చటానికి, తన గ్రామంలో ఇలాంటి కష్టాలు పడుతున్న వారందరికీ సహాయం చేయటానికి తాను గొప్ప ప్రభుత్వ అధికారిని కావటమే సరైన మార్గమని ఆమెకు అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నేను నా చదువును ఆపకూడదు, నా లక్ష్యాన్ని వదులుకోకూడదు అని ఇందుమతి తనలో తాను దృఢంగా నిశ్చయించుకుంటుంది. తన తల్లిదండ్రుల కష్టాన్ని చూసి బాధపడటం కాదు, వారి కష్టానికి తగిన ఫలితాన్ని తన విజయం ద్వారా అందించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఎంఆర్ఓ ఇందుమతి కథ కొనసాగుతుంది. మీ అందరికీ ఒక చిన్న విషయమండి. నేను ఈ కథను సొంతంగా నేనే రాయడం జరిగిందండి. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కూడా కల్పితమే అని మీ అందరికీ మరొకసారి తెలియచేసుకుంటున్నాను. కథ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేసి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. థ్యాంక్ యూ.